హలో మూవీ లవర్స్, మన సినిమా కథలు ఛానల్కి స్వాగతం. ఇందాకే మన ఛానల్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నాం కదా. కానీ అసలు ఆ పోస్టర్ని మీరు డీప్గా అబ్జర్వ్ చేశారా? అందులో మేకర్స్ ఇచ్చిన హింట్స్ ఏంటి? ఆ డార్క్ షాడో వెనుక ఉన్న ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది? ఇక మే 20న వచ్చే బర్త్డే గ్లిమ్స్లో ఎలాంటి ఎలివేషన్స్ ఉండబోతున్నాయో ఇప్పుడు పాయింట్ టు పాయింట్ డీకోడ్ చేద్దాం రండి. ఫస్ట్ ఈ పోస్టర్ని చూస్తే ఎన్టీఆర్ ఫేస్ ఎక్కడా రివీల్ చేయకుండా జస్ట్ ఒక బ్లాక్ షాడో మాత్రమే చూపించారు ప్రశాంత్ నీల్. కానీ ఆ షాడోని బాగా అబ్జర్వ్ చేస్తే ఎన్టీఆర్ లుక్ ఎంత రగ్డ్గా ఉండబోతోందో అర్థమైపోతోంది. ఆ గడ్డం, ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటే ఎన్టీఆర్ని మునుపెన్నడూ చూడని ఒక రా అండ్ రస్టిక్ అవతార్లో చూడబోతున్నాం. ఆయన వేసుకున్న డ్రెస్ కూడా ఒక యోధుడు వేసుకునే ఆర్మర్లాగా ఉంది. పైగా ఆయన ఒక పెద్ద కొండమీద నిలబడి కింద ఉన్న ప్రపంచాన్ని చూస్తున్నట్టున్న పోజ్ చూసారా? అది ఒక సామ్రాజ్యాన్ని జయించిన నాయకుడిలా అనిపిస్తోంది కదా. అందుకే పోస్టర్ పైన చూస్తే కాన్కరింగ్ అని రాశారు. అంటే ఈ కథ కేవలం ఒక ఊరికో సిటీకో పరిమితం కాదు, ఒక గ్లోబల్ మాఫియా లేదా ఒక అతిపెద్ద ఎంపైర్ని మన హీరో శాసించబోతున్నాడు అని క్లియర్గా తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ అంటేనే డార్క్ ఎలివేషన్స్. కేజీఎఫ్లో గోల్డ్ మైన్స్, సలార్లో ఖాన్సార్ని ఎంత అద్భుతంగా చూపించాడో మనకు తెలుసు. మరి ఈ సినిమాలో ఏ కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు అని ఊహించుకుంటేనే మైండ్ బ్లాక్ అవుతోంది. ఇక అసలైన పాయింట్, మే 20న వచ్చే ఫస్ట్ గ్లిమ్స్ ఎలా ఉండబోతోంది? నా గెస్ ప్రకారం ఈ గ్లిమ్స్లో ఫస్ట్ రవి బస్రూర్ ఇచ్చే ఒక మైండ్ బ్లోయింగ్ ఇంటెన్స్ మ్యూజిక్తో స్టార్ట్ అవుతుంది. ఒక పవర్ఫుల్ వాయిస్ ఓవర్తో హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తూ ఎన్టీఆర్ ఫేస్ని వెంటనే చూపించకుండా ఆ నడిచి వచ్చే ఫుట్ స్టెప్స్ని చూపిస్తారు. గ్లిమ్స్ ఎండ్ అయ్యే టైంకి ఒక మాస్ డైలాగ్తో పాటు మన ఎన్టీఆర్ ఆ ఫైరీ కళ్లను మాత్రమే హైలైట్ చేస్తూ ఎండ్ చేస్తారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఎన్టీఆర్ కళ్లల్లో ఉండే ఆ పవర్ని ప్రశాంత్ నీల్ ఖచ్చితంగా వాడుకుంటాడు అనిపిస్తోంది. ఒక పక్క యాక్టింగ్ పవర్ హౌస్ ఎన్టీఆర్, ఇంకో పక్క ఎలివేషన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రశాంత్ నీల్. ఈ వీళ్ళిద్దరి కాంబోలో మే 20న గ్లిమ్స్ వస్తే మాత్రం యూట్యూబ్లో రికార్డులు బద్దలవ్వడం ఖాయం. మరి నా ప్రెడిక్షన్తో మీరేకీభవిస్తున్నారా? ఆ గ్లిమ్స్ ఇంకెలా ఉంటే బావుంటుందో కింద కామెంట్స్లో మీ థియరీస్ని కూడా నాతో షేర్ చేసుకోండి. ఈ డీకోడింగ్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.